స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు ఒక మనిషి అస్థిపంజరంతో యుద్ధం చేశాడని మీకు తెలుసా? అవును, ఇంద్రుడి చేతిలో ఉండే వజ్రాయుధం వెనుక ఒక భయంకరమైన త్యాగం ఉంది. అసలు కథ ఇంద్రుడి అభద్రత భావంతో మొదలైంది. తన గురువైన విశ్వరూపుడు శత్రువులకు సాయం చేస్తున్నాడనే అనుమానంతో ఇంద్రుడు అతన్ని చంపేశాడు. దీంతో రగిలిపోయిన త్వష్ట ప్రజాపతి ఇంద్రుణ్ణి చంపడమే లక్ష్యంగా యజ్ఞగుండం నుండి ఒక రాక్షసుడిని సృష్టించాడు. వాడే వృత్రాసురుడు. వాడు పుడుతూనే లోకంలోని నీటిని మొత్తం తాగేసి భయంకరమైన కరువును సృష్టించాడు. ఇంద్రుడు వాడిపై దండెత్తాడు. కాని వృత్రాసురుడికి ఉన్న ఒక వరం ఇంద్రుడిని నిస్సహాయుణ్ణి చేసింది. ఆ వరం ఏంటంటే తడి లేదా పొడి వస్తువుతో గాని, రాయి, చెక్క లేదా లోహంతో చేసిన ఆయుధాలతో గాని, పగలు లేదా రాత్రి సమయంలో గాని అతనికి చావు లేదు. ఇంద్రుడి దగ్గర ఉన్న ఏ అస్త్రాలు వాడి మీద పనిచేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒకే ఒక్క మార్గం చెప్పాడు. ఏ లోహము వాడిని చంపలేదు. కేవలం తపశ్శక్తి కలిగిన ఒక ఋషి ఎముకలకు మాత్రమే ఆ శక్తి ఉంది అని. లోక కళ్యాణం కోసం దధీచి మహర్షి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆయన వెన్నెముకతోనే విశ్వకర్మ అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. ఎముక అనేది రాయి కాదు, లోహం కాదు కాబట్టి ఆ వరం అడ్డురాలేదు. చివరికి పగలు రాత్రి కాని సంధ్య సమయంలో పూర్తిగా తడి లేదా పొడి కాని సముద్రపు నొరగలో వజ్రాయుధాన్ని దాచి ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడు. రాక్షసుడు చనిపోయాడు. కాని ఇంద్రుడి కష్టాలు తీరలేదు. ఒక గొప్ప భక్తుడిని చంపిన పాపం బ్రహ్మహత్య దోషం రూపంలో ఇంద్రుడిని వెంటాడింది. ఆ పాపానికి భయపడి స్వర్గాన్ని వదిలేసి ఒక తమర తుడులో 1000 ఏళ్లు దాక్కుని బ్రతికాడు ఇంద్రుడు. యుద్ధం గెలిచినా తన పాపానికి భయపడి ఇంద్రుడు ఓడిపోయాడు. మన పురాణాల్లో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.